పునరుద్ధానము సూచన అని చెప్పడంలో ఆశ్చర్యం ఏముంది? పునరుద్ధానము సూచన అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. రైట్, మంచిది. ప్రభునామానికి మహిమ కలుగును గాక. నేను మీకు విషయాలు జ్ఞాపకం చేశాను. నేను వెనక్కి వెళ్ళి మళ్ళీ ముందుకు వచ్చి నేను ఇంకొంచెం ఇంకొంచెం లోపగడానికి ప్రయత్నం చేస్తాను. నేను ఈ విషయం చెప్పేటప్పుడు మాట అన్నాను, ఇదంతా కూడా ఏదెనులో కోల్పోయిన దాన్ని తిరిగి మనుషులకు ఇవ్వడానికే ఈ విమోచన గ్రంథం వచ్చింది. అంతేనండి? అది మనందరూ తెలుసు. ఓకే, ఆ విషయం చెప్పాను. తరువాత ఇంకొక విషయం ఏం చెప్పానంటే, మృతుల పునరుద్ధానము లేక ఎత్తబోట జరిగితే అది ఇప్పుడు కాదు సహోదరులారా, మేఘములో వచ్చినప్పుడే జరగాలి. ఈ మేఘమే పునరుద్ధానమును చూపించే సూచన అని చెప్పడానికి 7వ దూత కాలములోనే అవునా ఇది జరగాలి అని చెప్పడానికి నేను ఈ కొద్ది విషయాలు మాట్లాడడం జరిగింది. ఇందులో నాకు తెలిసి అయితే ఏది కల్పితం లేదు. ప్రవక్త గారు చెప్పిందే నేను మీకు తెలియజేశాను. ఒకవేళ బయలుపాటు లేకపోతే ప్రార్థిద్దాం, దేవుడు సహాయం చేస్తాడు. ఓకేనా? రైట్. ఇప్పుడు ఇంకొన్ని విషయాలు పునరుద్ధానం మీద మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. చాలా విషయాలు ఉన్నాయి. సేవకులు తర్వాత రత్నాకర్ పాస్టర్ గారు, నెవిల్ పాస్టర్ గారు, సహోదరులు మోజెస్ బ్రదర్, ఇది బయలుపాటు ఉన్న వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటారు. సో కొద్ది విషయాలు నాకు ఇచ్చిన సమయంలో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. 5, పునరుద్ధానములు 3. 5 పునరుద్ధానములను దేనికోసం చెప్పాను అంటే, చూడండి, ఏదేను తోటలో పాపము చెయ్యక ముందు నుంచి మొదటి వచనం నుంచి చెప్తా ఉన్నాను. కంటే బైబిల్ మొత్తం చెప్తా ఉన్నాను. మొత్తం 5 పునరుద్ధానములు. ఇందులో 2 పునరుద్ధానములు సృష్టికి సంబంధించినవి. 2 పునరుద్ధానములు సృష్టికి సంబంధించినవి. 3 పునరుద్ధానములు మనుషులకు సంబంధించినవి. మొత్తం మనకు తెలుసు, రాత్రికాల సమయంలో నెహెమ్యా పాస్టర్ గారు దాన్ని పెద్ద ఆలోచన కలిగి ఉన్నారు, కానీ కొద్దిగా చెప్పారు మనకు సంఖ్యాశాస్త్రములో మన దేవుడు ఉన్నాడని. దేవునికి మహిమ కలుగునగాక. కాబట్టి గమనించండి, 3, 5, 7 మనకు ఆ సంఖ్యల్లో దేవుడు ప్రత్యక్షత బయలుపరుస్తా ఉన్నాడు. చూడండి, ఈ విషయాన్ని టకటక చెప్పి ముందుకెళ్తాను. మనుషులకు సంబంధించిన 3 పునరుద్ధానములు, సృష్టికి సంబంధించిన 2 పునరుద్ధానములు. చూడండి, బైబిల్లో మొత్తం ఇవే కనబడతాయి. టోటల్ గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వస్తాయి. ఏదెను తోటలో మొదటి వచనం 2వ వచనం నుంచి చివరి వచనాల వరకు ఏం జరుగుతుంది అక్కడ? అది సూర్యోదయమైన వర్తమానంలో ప్రవక్త చెప్తున్నాడు, సృష్టి పునరుద్ధరించబడుతుంది అని చెప్పాడు. సృష్టి పునరుద్ధానం అని చెప్పాడు. అది సూర్యోదయమైన వర్తమానంలో. చూడండి, సృష్టి ఎందుకు పునరుద్ధానం పొందుకుంటుంది? పునరుద్ధానం అంటే అర్థం ఏంటి? ప్రవక్త గారు మనకిచ్చిన వివరణ ఏంటంటే, అది ఒక వస్తువు ఉన్న స్థలములో అది కింద పడిపోతే తిరిగి దాని స్థానంలోకి వేరొక వస్తువు పెట్టుట అనేది స్థానమును భర్తీ చేయుట అంటారు. కానీ పడిపోయినటువంటి వస్తువు, కింద పడిపోయిన వస్తువు తిరిగి దాని స్థానంలో అదే తిరిగి వచ్చుట, దాన్ని ఏమంటారంటే పునరుద్ధానం అంటారని ప్రవక్త చెప్పాడు. మీకు ఆ కొటేషన్స్ తెలుసు, మీకు అవి చెప్పగలను, నేను అవి కోట్ చేశాను కూడా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. చూడండి, సృష్టి పునరుద్ధానములో గమనించండి. ఇక్కడ నేను మీకు చిన్న సలహా సేవకులుగా నేను మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను. పునరుద్ధానం కోసము చాలా అభిప్రాయాలు ఉన్నాయి, బోధలు ఉన్నాయి, అనువాదాలు ఉన్నాయి. దయచేసి వీటన్నిటిని మనం పక్కకు పెడితే, మన కాలంలో ఏది జరగాలన్నా రాత్రికాల సమయంలో సేవకులు చెప్పారు. ఇది నెహెమ్యా పాస్టర్ గారు ఏంటంటే, మన ప్రవక్త గారు మళ్ళీ వెనక్కు వెళ్ళి పాత నిబంధనలో ఉన్నటువంటి జరిగిన కార్యాలను తీసుకొని వచ్చి తన కాలంలో జరిగిన కార్యాలకు పోల్చి మాట్లాడాడు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది 100% కరెక్ట్. దానిలోనే మన జీవం దాగి ఉంది. బయట నాలెడ్జి బోధలకు వెళ్ళకూడదు, కానీ మళ్ళీ వెనక్కే వెళ్ళాలి. మన కాలంలో పునరుద్ధానం ఎలా జరుగుతుంది, భూమికి మృతులకు ఎలా జరుగుతుంది అంటే కూడా సృష్టికి ఎలా జరిగిందో అలాగే జరుగుతుంది. కరెక్టేనా? సృష్టికి ఎలా జరిగిందండి చూద్దాం ఒక్కసారి. అక్కడ ఆ యొక్క రిజరెక్షన్ చూద్దాం. భూమి మీద ఏ విధంగా చేశాడో అంతా కూడా నీటిలో మునిగిపోయిందా? నీటిలో మునిగిపోవడమే కాదు, ఉదాహరణ చెప్తున్నాను. అక్కడ ఒక చెట్టు ఉంది, పెద్ద మర్రి చెట్టు ఉంది. ఆ చెట్టు నీళ్ళలో మునిగిపోయింది. కొంతకాలానికి ఆ చెట్టు ఏమైంది చెప్పగలరా? అలాగే ఉందంటారా? ఏమైంది? దాని రూపాన్ని కోల్పోయింది.
అది మట్టిగా మారిపోయిన చెట్టు. ఒక జంతువు ఉంది, అంతకుముందు ఒక జంతువు ఉండే, అది భూమిలో మునిగిపోవడం చేత జంతువు నామరూపాలు లేకుండా బురదగా మారిపోయింది. అందులో జీవరాశి అంతా కూడా బురదగా మారిపోయింది. కరెక్టేనా ఈ మాట? అలా మారిపోయినప్పుడు దేవుడు దాన్ని తిరిగి పునరుద్ధానములోకి తీసుకొని రావాలనుకున్నాడు దేవుడు. మనకు తెలిసిన విషయం. ఏం చేయాలి ఇప్పుడు? గడ్డపారలు తీసుకొని దేవదూతలను పంపించి ఏమని చేయాలా? ఏం చేయలేదు. చక్కగా అవి ఎక్కడున్నాయో అక్కడికి నీళ్ళ మీద నడుచుకుంటూ వచ్చాడు. అంతేనా? వచ్చి ఏమన్నాడు చూడండి, ఫస్ట్ నీళ్లు వెళ్ళిపోను గాక, వెలుగు కలుగును గాక, నీళ్లు వెళ్ళిపోను గాక, భూమి కనబడును గాక అన్నాడు. అంతే. శబ్దమేనా? అంటే పునరుద్ధానము గురించినటువంటి వరుస మనకు అర్థమవుతుంది. మన థియాలజీ బోధలొద్దు, మనం మళ్ళీ వెనక్కి వెళ్దాం. ఆయన భూమి కలుగును గాక అన్నాడు. ఇప్పుడు భూమి ఎన్నో విధాలుగా మారిపోయినా గాని అది తను అనుకున్న రూపంలోకి, ముందున్న రూపంలోకి వచ్చింది. దీంతో జరిగిన ప్రాసెస్ ఏంటి? అక్కడ ఒక సైన్స్ టీచర్ ఉన్నాడు, లేకపోతే ఇంజనీర్ ఉన్నాడు. ఎలా సాధ్యం, ఎలా సాధ్యం, ఎలా సాధ్యం అని కేకలేస్తున్నాడు. నీకు అసాధ్యమే, వాక్యానికి సాధ్యమే. నీ థియాలజీ ప్రకారము పునరుద్ధానం ఎప్పుడు జరగదు, ఆయన వాక్య ప్రకారం జరుగుతుంది. చూడండి, ఇప్పుడు భూమి పైకి వచ్చింది.